నెక్స్ట్ హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం అబోవ్ 90 డిగ్రీస్కి వాల్యూస్ కనుక్కోవడం జరిగింది. tan ఆఫ్ 390 డిగ్రీస్కి వాల్యూ కనుక్కోవాలనుకోండి. 390 డిగ్రీస్ అనేది 360కి 450కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాడ్రంట్ యాంగిల్స్ గురించి ఐడియా ఉండి ఉండాలి. 360 డిగ్రీస్ డౌట్ వస్తే 9 టేబుల్ 9 4 జా 36 9 5 జా 45 ఇట్లా ఈ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చు. మనకు కావాల్సిన యాంగిల్ 390 డిగ్రీస్ అనేది 360కి 450కి మధ్యలో ఉంటుంది కాబట్టి దిస్ యాంగిల్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో 390 బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. వీ నో దట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ 360 ప్లస్ 30 అన్న రాయొచ్చు, లేదా 450 మైనస్ 60 చేసినా కూడా 390 వస్తుంది. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా 360 ప్లస్ 30 అన్న రాసుకోవచ్చు, 450 మైనస్ 60 అన్న రాసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ 360 ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఓన్లీ. ఫర్ 360 డిగ్రీస్ వీ డు నాట్ చేంజ్ ద రేషియో. ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఎక్స్ యాక్సిస్ పైన ఉండే యాంగిల్స్కి చేంజ్ చేయకూడదు. లేదా 0 తీసేసిన తర్వాత ఈవెన్ నెంబర్ కనపడితే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉండే యాంగిల్ కాబట్టి చేంజ్ చేయకూడదు. సో వీ షుడ్ నాట్ చేంజ్ ద రేషియో. ట్రిగ్నామెట్రిక్ టేబుల్ కూడా గుర్తుండాలి మీకు. 30 60 45 వాల్యూస్. tan 30 వాల్యూ ఎంత? 1/√3. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ మోర్ దాన్ 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా అనుకోండి లేదా రిజల్ట్ అనుకోండి. సైన్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా, ట్యాన్ ఆఫ్ మైనస్ తీటా, కోసెక్ ఆఫ్ మైనస్ తీటా, సెక్ ఆఫ్ మైనస్ తీటా, కాట్ ఆఫ్ మైనస్ తీటా. ఫార్ములా వచ్చేసి మైనస్ తీటా మీన్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అనుకోండి. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు తెలిసి కాస్ దాని రెసిప్రోకల్ సీకెంట్ మాత్రమే పాజిటివ్. అంటే యాంగిల్ నెగిటివ్ ఉన్నా కూడా ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ అండ్ సీకెంట్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి ఫైనల్గా వచ్చేది కాస్ లోపల మైనస్ తీటా ఉన్నా కూడా ప్లస్ కాస్ తీటానే అవుతుంది. ఇట్స్ రెసిప్రోకల్ సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా ఆల్సో ప్లస్ సీకెంట్ తీటా. ఫర్ రిమైనింగ్ 4 రేషియోస్ మైనస్ విల్ కమ్ అవుట్. సో సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ మైనస్ సైన్ తీటా, మైనస్ ట్యాన్ తీటా, మైనస్ కోసెక్ తీటా, మైనస్ కాట్ తీటా. సో టోటల్ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లలో యాంగిల్ నెగిటివ్ ఉన్నప్పుడు కాస్ అండ్ సీకెంట్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. రిమైనింగ్ 4 వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద మైనస్ అవుట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఫర్ 360 ప్లస్, ఫర్ 360 ప్లస్ తీటా ఆల్వేస్ వీ విల్ గెట్ సేమ్ రేషియో సైన్ తీటా. 360 డిగ్రీస్ ప్లస్ అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్వేస్ ప్లస్. 360 డిగ్రీస్కి చేంజ్ చేయం కాబట్టి సో కాస్ కానీ సైన్ కానీ ఏ రేషియో అయినా సరే 360 ప్లస్ అని కనపడినా 720 ప్లస్ అని కనిపించినా కూడా ద వాల్యూస్ రిమైన్స్ అన్చేంజ్డ్. ట్యాన్ ఆఫ్ 360 ప్లస్ తీటా కూడా ఏమవుతుంది? ట్యాన్ తీటా. అంటే ప్రాబ్లమ్స్లో అవసరాన్ని బట్టి సైన్ తీటా బదులు సైన్ 360 ప్లస్ తీటా అని రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు, వాల్యూ ఈజ్ సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 225. క్వాడ్రంట్ యాంగిల్స్ గురించి మీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉండి ఉండాలి. 0 90 180 270 360 450 540 630 కొన్ని రాస్తాం. 720 810 900 990 ఇంకొక 90 యాడ్ చేస్తే 1080. ఇట్లా మనకు అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 225 లైస్ బిట్వీన్ 180 అండ్ 270. 180 అండ్ 270 కాబట్టి 180 ప్లస్ అన్న రాసుకోవచ్చు, 270 మైనస్ అన్న రాసుకోవచ్చు. సో 180 ప్లస్ 45, 180 ప్లస్ 45 225 కాబట్టి వీ కెన్ రైట్ 225 180 ప్లస్ 45 ఆర్ 270లో నుంచి 45 సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా మనకి ఏమొస్తుంది? 225 వస్తుంది.
ఎట్లా రాసినా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో 180 ప్లస్ మీన్స్ థర్డ్ క్వాడ్రెంట్. ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ tan and its reciprocal cot, these two only positive remaining for negative. సో థర్డ్ క్వాడ్రెంట్ tan cot పాజిటివ్, సైన్ ఏమవుతుంది థర్డ్ క్వాడ్రెంట్లో, ద వాల్యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో 180కి వాల్యూని రేషియోని చేంజ్ చేయకూడదు. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ sin 45 వాల్యూ ఏమవుతుంది 1/√2. సో -1/√2 ఈజ్ ద ఆన్సర్. సో ఒక 4-5 చేద్దాం మనం. cos 330 degrees, cos 330ని మనకు 330 తర్వాత వచ్చే క్వాడ్రంట్ యాంగిల్ ఏంటిదో తెలిసి ఉండాలి. 360, 330 కంటే బిఫోర్ వచ్చే క్వాడ్రంట్ యాంగిల్ ఏమి 270. సో దిస్ లైస్ బిట్వీన్ 270 అండ్ 360, 270 అండ్ 360. వీ కెన్ రైట్ 270 ప్లస్ 60. నెక్స్ట్ 270 ప్లస్ మీన్స్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ cos theta and its reciprocal secant theta are positive, remaining are all 4 are negative. సో ఫోర్త్ క్వాడ్రంట్ కాస్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఏమి ప్లస్. 270 అనేది y యాక్సిస్కి సంబంధించిన యాంగిల్ కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ద రేషియో. కాస్ని చేంజ్ చేస్తే సైన్ అవుతుంది. sin 60 వాల్యూ ఏమి √3/2. నెక్స్ట్ sin 765, 765 lies between 720 and 810. So 720 plus 45. 720 plus means it lies in first quadrant. First quadrant లో ఏదున్నా కూడా పాజిటివ్ సైనే ఇస్తాం. 720 lies on x axis. x axis పైన ఉండే యాంగిల్స్కి రేషియోని చేంజ్ చేయకూడదు. సో 1/√2 is the answer. నెక్స్ట్ cosecant -1410. సో ఇందాక నెగిటివ్ కాస్కి సీకెంట్కి తప్ప మిగతా ఏ రేషియోకి నెగిటివ్ ఉన్నా కూడా సైన్ అనేది బయటికి వస్తుంది. సో మైనస్ కోసెక్ 1410. 1410. ఇప్పుడు 1410 అంటే ఎక్కడెక్కడ వస్తుంది మీకు? 1410 ఫ్రంట్ క్వాడ్రంట్ యాంగిల్ తెలిసి ఉండాలి, బ్యాక్ క్వాడ్రంట్ యాంగిల్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం 1080 వరకు వచ్చాం. నెక్స్ట్ ఇట్లా లేదా 9 టేబుల్లో చూసుకోవచ్చు మనం. 13 9 జా 9 3 జా 27, 9 1 జా 9. సో ఇది ఒక క్వాడ్రంట్ యాంగిల్. 15 9 జా 45, 9 1 జా 9, 13 అంటే 0తో ఇంటూ చేస్తే 0, 1350. తర్వాత 14 10 అని వస్తుంది. లేదా 16 9 జా 54, 144. అంటే 1410 లైస్ బిట్వీన్ 1350 అండ్ 1440. ఇది ఎక్కడ వస్తుంది? ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90, ఇది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90. సో దీన్ని మైనస్ కోసెక్ ఆఫ్ 1440 మైనస్ 30 degrees అని రాద్దాం. ఫస్ట్ రాసిన తర్వాత కోసెక్ దీన్ని ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90. ఈ 1440 అనేది 90 16 జా వస్తుంది కాబట్టి 16 ఇంటూ 90, 16 ఇంటూ 90 మైనస్ 30. లేదా ఇక్కడ రాసుకుంటూ వెళ్తే అది ఎక్కడ వస్తుందో తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ నిన్న చెప్పేటప్పుడు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees అన్నప్పుడు ఇక్కడ వస్తుంది మనకు. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees అనేటివి y యాక్సిస్ పైన వస్తాయి. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees అనేటివి x యాక్సిస్ పైన వస్తుంది. ఇప్పుడు ఇది ఈ సైడ్ లై అవుతుందా ఈ సైడ్ లై అవుతుందా అన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 36 72 108 54 18 90 అంటే కౌంట్ చేస్తాం. 16 90s, 16 90s. సో వీ షుడ్ నాట్ చేంజ్ ద వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఇక్కడ లై అవుతుందా ఇక్కడ లై అవుతుందా అనేది చూసుకుంటాం. సో ఇక్కడ 720 లేదా కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 9 means this angle lies here. So minus 30 means in fourth quadrant.
సో ఈ విధంగా చెక్ చేసుకోండి. 1690 మీన్స్ 190, 290, 390 టోటల్ 16 టైం కౌంట్ చేస్తే ఇది ఈజీ మెథడ్ ఇక్కడికి వస్తుంది. ప్లస్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్, మైనస్ చేస్తే ఫోర్త్ క్వాడ్రంట్. సో దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్కి కాస్ సీకెంట్ పాజిటివ్ అవుతుంది కానీ కొసికెంట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో మైనస్. సో వాల్యూ చేంజ్ చేయకూడదు. కొసికెంట్ ఉంటే కొసికెంటే రాయాలి. సో కొసికెంట్ 30, కొసికెంట్ 30 మీన్స్ సైన్ 30 గుర్తు తెచ్చుకుంటే 1/2. దీని వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ -17. సో కాస్ లోపల నెగిటివ్ ఉన్నా కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఇందాక మనం 16 9 చేసాం, 54 1440 అని వచ్చింది. 17 × 90 చేసామనుకోండి, 9 7 63 ఇది వస్తుంది. ఇక్కడ 17. సో 18 × 90 ఒక 90 యాడ్, దీనికి ఒక 90 యాడ్ చేద్దాం. లేకపోతే 90 యాడ్ చేస్తే ఇంకొక 90 యాడ్ చేసి చూద్దాం. సో ఎగ్జాక్ట్గా 1710 అని వచ్చింది. ఎగ్జాక్ట్గా 1710 అని వచ్చింది. కావాలంటే దీన్ని కాస్ ఆఫ్ 1620 ప్లస్ 90 డిగ్రీస్ అని రాయొచ్చు. సో 1620 మీన్స్ ఇట్ ఈస్ 18తో ఇంటూ చేస్తే వచ్చి ఉంటుంది. 18 × 90 ప్లస్ 90 డిగ్రీస్. ఇప్పుడు కౌంట్ చేస్తాం. 18 90s 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 8 అంటే ఇక్కడ లై అవుతుంది. ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించిన యాంగిల్ అవుతుంది. థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు మాత్రమే ప్లస్, కాస్ ఏమవుతుంది మైనస్. సో ఎక్స్ యాక్సిస్ పైన లై చేసే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π/2కి వాల్యూ చేంజ్ చేయము. కాస్ 90 డిగ్రీస్, కాస్ 0 వాల్యూ 1, కాస్ 90 వాల్యూ 0. సో -0 మీన్స్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ డిగ్రీస్లో ఉన్నప్పుడు మనం స్ప్లిట్ చేసి చేసాం. ఇప్పుడు పై రేడియన్స్లో ఉన్నప్పుడు కూడా చేయడం వచ్చిండాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఆఫ్ సీకెంట్ ఆఫ్ 3π/2 ప్లస్ తీటా, 3π/2 ప్లస్ తీటా. ఇక్కడ 3π/2 అంటే ఒకవేళ డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తే 180 పై బదులు ఏం రాస్తాం, 180 డిగ్రీస్ అని రాస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ 270 డిగ్రీస్. సీకెంట్ 270 డిగ్రీస్ ప్లస్ తీటా. 270 డిగ్రీస్ ఎక్కడ లై అవుతుంది, ఇక్కడ ఉంటుంది. ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ కానీ సీకెంట్ కానీ ప్లస్. 270 డిగ్రీస్ అనేది వై యాక్సిస్ పైన లై అవుతుంది కాబట్టి చేంజ్ చేయాలి. సీకెంట్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, కొసికెంట్లోకి చేంజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదా ఇది 270 అని తెలిస్తే 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ ప్లస్, ఇక్కడ 90 అని కనపడితే చేంజ్ చేస్తాం. కోసెక్ తీటా. నెక్స్ట్ సపోజ్ సైన్ 4π/6 వాల్యూ కనుక్కోమన్నారు. ఒక మెథడ్ వచ్చేసి 4 దీన్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేస్తాం. 30 సైన్ 120 డిగ్రీస్. సైన్ 120 తెలుసు మనకు, 90 ప్లస్ 30 అని రాస్తాం. 90 అంటే ఇక్కడ ఉంటుంది, ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్కి సంబంధించిన యాంగిల్ ఇది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, 90కి సైన్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. కాస్ 30 వాల్యూ ఏమి, √3/2. కానీ ప్రతిసారి ఇట్లా కన్వర్ట్ చేసుకోలేము మనం. ఒక్కోసారి క్యాన్సల్ కావు అన్నప్పుడు ఖచ్చితంగా పైలో ఉన్నప్పుడే మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే రేడియన్స్లో ఉన్నప్పుడు డిగ్రీస్లో కన్వర్ట్ చేసేదానికంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. దీన్ని స్ప్లిట్ చేయాలి అన్నప్పుడు డినామినేటర్లో ఉండే నెంబర్ని చూస్తాం. డినామినేటర్లో నెంబర్ ఏముంది, 6 ఉంది. కాబట్టి న్యూమరేటర్లో ఉండే నెంబర్ని కూడా 6 వచ్చేటట్టు రాద్దాం. సో 4πని 6π - 2π అని రాసినా కూడా అది రాంగ్ ఏం కాదు. మళ్ళీ 6π - 2π ఏమవుతుంది, 4π అవుతుంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 6 క్యాన్సిల్ అయిపోయి విడివిడిగా రాసినప్పుడు 6 క్యాన్సిల్ అయిపోయి పై వస్తుంది. ఇక్కడ 2π/6 వస్తుంది. నెక్స్ట్ పై అంటే ఇక్కడ ఉంటుంది. రేడియన్స్లో కూడా తెలిసి ఉండాలి మనకు. 0 π/2 π 3π/2. ఇక్కడ ఇంకా π 2π 3π
4π 5π ఆల్టర్నేట్గా వస్తాయి. ఇక్కడ 3π 5π/2 7π/2 9π/2 అంటే క్యాన్సల్ కాకుండా 90 లాంటి యాంగిల్స్ అన్నీ వై యాక్సిస్లో ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అంటే పైని ఇంటీజర్స్తో ఇంటూ చేసేటివన్నీ ఎక్స్ యాక్సిస్ పైన ఉంటాయి. ఆడ్ నెంబర్స్ ఈ సైడ్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఈ సైడ్ ఉంటాయి మనకు. నెక్స్ట్ 180 అంటే ఇక్కడ లై అవుతుంది. మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఫర్ 180 వీ షుడ్ నాట్ చేంజ్ ద రేషియో. సైన్ 2π/6 లేదా 2 1s 2 3s ఇదేమవుతుంది π/3. π/3 మీన్స్ 60. 3 ఉంటే 6 ఉంటే 3 అని గుర్తుపెట్టుకోండి. π/3 మీన్స్ 60. సైన్ 60 వాల్యూ ఈజ్ √3/2. కాబట్టి ఇట్లా పైలో ఉన్నప్పుడే స్ప్లిట్ చేయడం వచ్చినాలి మనకు. ప్రతిసారి నంబర్లోకి కన్వర్ట్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా cos 5π/16. ఇప్పుడు 5 దీని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు 4 4 జా 4 4 జా 6 4 5 జా. ఇప్పుడు క్యాన్సిల్ కావటం లేదు చూడండి. ఇదేమవుతుంది 225 degrees/4. ఇది క్యాన్సిల్ కాదు, ఇక్కడ ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పైలో ఉన్నప్పుడే స్ప్లిట్ చేయాలి. ఇక్కడ మెథడ్ వచ్చేసి డినామినేటర్లో ఉండే నెంబర్ చూడండి 16. 16కి దగ్గరగా ఉంటే 16 వచ్చేటట్టు రాద్దాం. లేదా 16లో హాఫ్ ఎంత 8. ఎందుకంటే పైన హాఫ్ ఉన్నా పర్వాలేదు. 1 జా 2 జా 1/2 అన్నప్పుడు π/2 రావడానికి ఛాన్స్ ఉంది. అంటే క్వాడ్రంట్ యాంగిల్స్ మాత్రమే రావాలి అంటే డినామినేటర్లో నంబర్ వచ్చినా పర్వాలేదు, లేదా నంబర్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద నెంబర్కి దగ్గరగా ఉన్నా కూడా దేనికి దగ్గరగా ఉంటే ఆ నెంబర్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు 16కి 5 అనేది చాలా దూరంలో ఉంది. అదే 16లో హాఫ్ ఎంత 8. 8కి దగ్గరగా ఉంది కాబట్టి 8 వచ్చేటట్టు రాద్దాం మనం. సో 5πని 8π - 3π అని రాసినా కూడా 8 - 3 ఏమవుతుంది మళ్ళీ 5. వాల్యూ ఏం చేంజ్ కాలేదు. ఇప్పుడు సపరేట్గా స్ప్లిట్ చేస్తే సపరేట్గా రాస్తే ఇక్కడ క్వాడ్రంట్ యాంగిల్ రావడానికి ఛాన్స్ ఉంది. 8 1 జా 8 2 జా π/2 మైనస్ 3π/16. 3π/16. సో 90 మైనస్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ ప్లస్ 90కి ఖచ్చితంగా చేంజ్ చేస్తాం. కాస్ ఏమవుతుంది సైన్ 3π/16. ఇప్పుడు 3π/16 ఈజ్ ద ఆన్సర్. లేదా దీన్ని 3 × 180/16 అని రాస్తే 4 జా ఇది కూడా క్యాన్సిల్ కాకపోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సైన్ 3π/16 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ని కూడా మనకు తెలిసిన మెథడ్లో స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో 270 0 90 180 270 360. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని చేద్దాం. సీకెంట్ 270 - a సీకెంట్ 90 - a tan ఆఫ్ 270 - a tan ఆఫ్ 90 + a ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 270 - a 270 ఇక్కడ మైనస్ అంటే వెనక్కి వస్తాం. 270లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే 270 కంటే లెస్సర్ నెంబర్ కాబట్టి ఇట్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు ప్లస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏముంది, ఇది థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించిన యాంగిల్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కనిపించినా కాటు కనిపించినా ప్లస్ రాస్తాం, కానీ వేరేది ఏది కనిపించినా కూడా మైనస్. ఫర్ 270 అనేది వై యాక్సిస్ పైన యాంగిల్ కాబట్టి చేంజ్ చేస్తాం. సీకెంట్ ఏమవుతుంది కొసెకెంట్ అవుతుంది. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 90 మైనస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. 90కి సీకెంట్ చేంజ్ అవుతుంది, కొసెకెంట్లోకి చేంజ్ అవుతుంది. సో దీని ఆన్సర్ 270 మైనస్ థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఎప్పుడు ప్లస్. 270కి చేంజ్ చేస్తాం కాట్ ఏ. నెక్స్ట్ 90 ప్లస్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్లో సైను కాసు మాత్రమే పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ ఏమి నెగిటివ్. 90కి ట్యాన్ ఏమవుతుంది చేంజ్ చేయాలి, కాట్ అవుతుంది, కాట్ ఏ. సో ఫైనల్గా ఇంటూ చేస్తే మైనస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. మైనస్ కామన్ తీస్తే కొసెకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ ద థర్డ్ ఐడెంటిటీ. ఫస్ట్ది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
థర్డ్ది కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఎప్పుడు ఫస్ట్ సీకెంటే సెకండ్ ట్యాన్. ప్లస్ ఉంది కాబట్టి ఏదున్నా పర్వాలేదు, కానీ మైనస్ ఉన్నప్పుడు సీకెంట్ మైనస్ ట్యాన్ కొసెకెంట్. అందుకే కొసెకెంట్ మైనస్ కాట్ స్క్వేర్ ఏమవుతుంది 1. సో -1 ఈజ్ ద ఆన్సర్. We have to find the value of this. So tan 225 అనేది 180 తర్వాత వస్తుంది కాబట్టి 180 ప్లస్ 45. cot 405 అనేది 360 డిగ్రీస్ తర్వాత వస్తుంది. 360కి 450కి మధ్యలో ఉంటుంది కాబట్టి 405ని 360 ప్లస్ 45 అని రాయొచ్చు. 765 720కి 810 డిగ్రీస్కి బిట్వీన్ ఉంటుంది కాబట్టి దీన్ని 720 ప్లస్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు. 675 మీన్స్ 630, ఇక్కడ 540, 630కి 720కి మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని 630 ప్లస్, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, క్వాడ్రెంట్ యాంగిల్స్ ఇవి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. మీరు డౌట్ వస్తే పక్కన రాసుకోవడమే. ఎవరికైనా సరే సడన్గా ఒక నెంబర్ చెప్తే అది ఇప్పుడు 90, 270, 180, 720 మాత్రమే గుర్తుంటాయి. 360 అబోవ్ నెంబర్స్కి ప్రతి ఒక్కటి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చేయాల్సిందల్లా వాల్యూస్ 4 టైప్ ఆఫ్ వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. సో 180 ప్లస్ 180 ఇక్కడ ఉంటుంది. 180 ప్లస్ మీన్స్ థర్డ్ క్వాడ్రెంట్ ట్యాన్ ఏమి ప్లస్ 180కి చేంజ్ చేయం. నెక్స్ట్ 360 ప్లస్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. ఫర్ 360 ద వాల్యూ డస్ నాట్ చేంజెస్. కాట్ ఉంటే కాటే రాస్తాం. 720 ప్లస్ 720 ఇక్కడ ఉంది. ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ పాజిటివే. 720 అంటే ఎక్స్ యాక్సిస్ మీద లై అవుతుంది కాబట్టి చేంజ్ చేయకూడదు. tan 45. నెక్స్ట్ 360 ఇక్కడ ఉంది. 360 ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ సీకెంట్ ప్లస్, కానీ ఇక్కడ ఏముంది కాట్ ఉంది మైనస్. 63 అనేది ఆడ్ నెంబర్, ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ అన్నీ 0 తీసేసిన తర్వాత ఆడ్ నెంబర్స్ అన్నీ వై యాక్సిస్ పైన ఉంటాయి. ఇది వై యాక్సిస్కి సంబంధించిన యాంగిల్ కాబట్టి రేషియోని చేంజ్ చేయాలి. కాట్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ట్యాన్ అవుతుంది. సో tan 45 1, cot 45 1 ప్లస్ tan 45 1, tan 45 -1. సో 1 - 1 ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. దీని వాల్యూ కనుక్కోవాలి. డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయగలిగితే చేయడానికి వస్తే చేయండి, లేదు డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయకుండా కూడా ఈజీగా చేయొచ్చు. ఈ మెథడే ముఖ్యం మనకు. ఆ డిగ్రీస్లో 10 డిగ్రీస్లో కన్వర్ట్ చేయం. యాక్చువల్గా π/5 మీన్స్ 180 డిగ్రీస్ బై 5, 5 3 = 15, 36 డిగ్రీస్ అని వస్తుంది. π/5 36 × 3, ఇది 36 × 4 అంటే నంబర్స్లో కన్వర్ట్ చేసైనా చేయొచ్చు. దానికంటే పైలో ఉన్నప్పుడు స్ప్లిట్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది. మెథడ్ ఏం చెప్పాను నేను, డినామినేటర్లో 5 ఉంది, 5కి అంటే న్యూమరేటర్లో ఉండేటివన్నీ 5 వచ్చేటట్టు రాద్దాం. 3π/5, 4π/5. సో 5 + 1, 5 + 2, ఓకే. ఇప్పుడు ఒక్కదాన్ని 5π - 2π/5, 4ని 5 వచ్చేటట్టు రాయాలంటే 5π - π రాస్తే సరిపోతుంది. 5π + π/5, 5π + 2π/5. స్ప్లిట్ చేస్తే 5 క్యాన్సిల్ అయిపోయి π - 2π/5, π - π/5, π + π/5, π + 2π/5. ఇప్పుడు 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఎప్పుడు ప్లస్, 180కి చేంజ్ చేయం. 180 మైనస్ మీన్స్ సెకండ్ క్వాడ్రెంట్లో ఎప్పుడు ప్లస్, చేంజ్ చేయం. సో ప్లస్ సైన్ π/5. 180 ప్లస్ అన్నప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ ఏమి మైనస్, 180కి చేంజ్ చేయం. సో థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ రేషియో ఈజ్ మైనస్. ఫర్ 180 the ratio does not changes. Sin 2π/5 plus sin π/5 minus sin π/5 minus sin 2π/5
plus sin pi by 5, sin pi by 5, plus 2 pi by 5, minus 2 pi by 5 get cancelled. The final answer is 0. C is the correct answer. So very important model. Tan theta is equal to 3/4. ఒక రేషియో ఇచ్చారు అంటే tan theta మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. పైథాగరస్ థీరం ప్రకారం ఇది ఏమవుతుంది 5 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 రూట్ 25. రూట్ 25 మీన్స్ 5. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ 2 sides ఆర్ గివెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ థర్డ్ సైడ్. సో tan ఇచ్చారు అంటే 2 sides ఇచ్చినట్టు. థర్డ్ సైడ్ కనుక్కున్నాం అనుకోండి ఇంక ఏదైనా కనుక్కోవచ్చు. సైన్ opposite side by hypotenuse 3/5, cos adjacent side by hypotenuse 4/5. So if one value is known we can easily find out the remaining 5 values. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్ అని ఎందుకంటున్నానంటే tan theta 3/4 ఇచ్చి ఇది పాజిటివ్ వాల్యూ 3/4 ఈజ్ పాజిటివ్. tan theta value is given as positive. tan theta is given as positive. So tan theta value is given as positive. Positive means we know that in first quadrant all are positive and particularly in third quadrant are also tan theta values are positive. Tan theta positive అని ఇచ్చారు కాబట్టి theta may belongs to either first quadrant or third quadrant. ఒకవేళ tan theta value నెగిటివ్ ఇచ్చింటే then the theta may lie in second quadrant or fourth quadrant. పర్టికులర్గా చెప్పడానికి రాదు ప్రస్తుతానికి జస్ట్ పాజిటివ్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కావచ్చు థర్డ్ క్వాడ్రంట్ కావచ్చు. క్లియర్లీ దే హ్యావ్ గివెన్ దట్ థీటా ఈజ్ నాట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. థీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాదు అన్నాడు కాబట్టి ఇన్ దిస్ ప్రాబ్లం థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. ఇది ఫస్ట్ ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఇప్పుడు వాల్యూస్ రాసేటప్పుడు sin theta opposite side by hypotenuse, cos theta adjacent side by hypotenuse, ఒకవేళ cot theta. ఇప్పుడు వాల్యూస్ రాసేటప్పుడు థీటా వాల్యూ థర్డ్ క్వాడ్రంట్ అని ఫిక్స్ అయ్యింది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు ఆ 2 వాల్యూస్ మాత్రమే పాజిటివ్గా వస్తాయి. రిమైనింగ్ ఏ వాల్యూ రేషియో తీసుకున్నా కూడా ఖచ్చితంగా వాల్యూ నెగిటివే రావాలి కాబట్టి సైన్ నెగిటివ్ పెడతాం మనం. సో sin theta థర్డ్ క్వాడ్రంట్ సైన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్ కాస్ వాల్యూ ఈజ్ ఆల్సో నెగిటివ్. కాబట్టి ఎప్పుడైనా సరే జస్ట్ న్యూమరికల్ నంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మైనస్ అని రాయకూడదు. ఒకవేళ tan theta వాల్యూ -3/4 అని ఇస్తే ఇక్కడ -3 అని రాయకూడదు. ఇది లెంత్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు. మన హైట్ ఎంత అంటే 4.5, 5, 6 అని చెప్తాం కానీ -5, -6 అని చెప్పాం కాబట్టి మెజర్మెంట్ షుడ్ నాట్ బీ ఇన్ నెగిటివ్. జస్ట్ ఈ ప్లస్ మైనస్ దేని ఇండికేట్ చేస్తుంది ఏ క్వాడ్రంట్లో ఉందో చెప్తుంది అంతే. కాబట్టి ఒకవేళ మైనస్ ఉన్నా కూడా ట్రయాంగిల్లో నంబర్స్ రాసేటప్పుడు నెగిటివ్ రాయకూడదు. జస్ట్ న్యూమరికల్ నంబర్స్ మాత్రమే రాసి క్వాడ్రంట్ డిసైడ్ అయిన తర్వాత క్వాడ్రంట్ తెలుసు కాబట్టి తెలిస్తేనే సైన్స్ ఇవ్వగలుగుతాం మనం. సో -3/5, -4/5 అవసరాన్ని బట్టి ఏ వాల్యూ అయినా సరే మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాని గురించి చూద్దాం. cot 180 degrees minus theta, tan 270 minus theta, cos 270 plus theta, 90 plus సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఎప్పుడు ప్లస్ 90కి సైన్ చేంజ్ చేయాలి కాస్ థీటా అవుతుంది. 180 మైనస్ అగైన్ సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఏమి నెగిటివ్ 180కి చేంజ్ చేయం. నెక్స్ట్ 270 ఎక్కడ ఉంటుందో తెలుసు మనకు. 270 ఇక్కడ ఉంటుంది. 270 ప్లస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్, మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. 270 మైనస్ థర్డ్ క్వాడ్రంట్ ట్యాన్ ఎప్పుడు ప్లస్ 270కి చేంజ్ చేస్తాం కాట్ థీటా. నెక్స్ట్ 270 ప్లస్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఎప్పుడు పాజిటివ్ 270కి చేంజ్ చేయాలి. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ కాట్ థీటా బై cot theta minus values. cos theta value -4/5. cot theta సింపుల్గా ట్యాన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ వచ్చేస్తుంది. cot theta 4/3 మైనస్ సైన్ వాల్యూ ఎంత -3/5
సో -4/5 ప్లస్ 4/3, 4/3 ప్లస్ 3/5. ఎల్సిఎం చేస్తే -12 ప్లస్ 20/15, 20 ప్లస్ 9/15, 15 గెట్ క్యాన్సల్డ్, 8/29 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇది ఇంపార్టెంట్ చూడండి, ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఇచ్చి అండ్ థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు అని ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్ని ఐడెంటిఫై చేయాలి. క్వాడ్రెంట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇచ్చిన వాల్యూ ప్రకారం నంబర్స్ డ్రా చేసి థర్డ్ సైడ్ కనుక్కొని మనం ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ విత్ సైన్ రాయొచ్చు ఇప్పుడు మనం, ఎందుకంటే క్వాడ్రెంట్ తెలుసు కదా, థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి సైన్కి మైనస్ ఇచ్చాం మనం, థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి కాస్కి కూడా మైనస్ ఇచ్చాం. ఒకవేళ సెకండ్ క్వాడ్రెంట్ తెలిసింటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సింబల్ ఇస్తుంటే, సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సింబల్ ఇస్తుంటే. దట్ డిపెండ్స్ ఆన్ క్వాడ్రెంట్. సో ఇలాంటివి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లం. ఈ వాల్యూ కనుక్కుంటే -1/2 అని ప్రూవ్ చేయాలి. సో π/6 మీన్స్ 30 degrees, π/3 మీన్స్ 60 degrees, π/4 మీన్స్ 45 degrees. డైరెక్ట్గా రాయొచ్చు, ఇవి ఆల్రెడీ గుర్తుండాలి మనకు. sin 30 1/2 హోల్ స్క్వేర్, cos 60 కూడా 1/2నే, tan 45 వచ్చేసి 1. సో 1/4 ప్లస్ 1/4 మైనస్ 1, ఎల్సిఎం 4 చేస్తే 1 + 1 2 - 4/4 -2/4 -1/2 ఈజ్ ది ఆన్సర్. సో ఇలాంటివి ఎన్నున్నా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మీకు అలవాటు కావడం కోసం ఫస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. ప్రూవ్ దట్ 2 sin square π/6 ప్లస్ cosecant square 7π/6 ఇంటూ cos square π/3 ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ఆన్సర్ తెప్పియాలి. నెక్స్ట్ π/6 మీన్స్ 30 degrees అని తెలుసు మనకు. ఇప్పటి నుంచి పైలో ఉన్నప్పుడే స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ఇది బిగ్గర్ యాంగిల్ కాబట్టి డినామినేటర్లో 6 అని ఉంది, న్యూమరేటర్లో 7 అని ఉంది. డినామినేటర్లో 6 ఉంది కాబట్టి న్యూమరేటర్ని కూడా 6 వచ్చేటట్టు మాత్రమే మారుస్తాం. 7πని 6π మైనస్ ప్లస్ π అని రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు. cos square π/3 sin 30 1/2. దీనికి కొద్దిగా ప్రాసెస్ ఉంది, స్ప్లిట్ చేస్తే π ప్లస్ π/6 అని వస్తుంది. sin cos 60 కూడా 1/2నే. సో 2 × 1/4 cosecant స్క్వైర్, ఈ హోల్ స్క్వేర్ అని రాద్దాం కావాలంటే, హోల్ స్క్వైర్. ఇప్పుడు 180 ప్లస్ థర్డ్ క్వాడ్రెంట్, 180 ప్లస్ మీ థర్డ్ క్వాడ్రెంట్ tan cot ప్లస్ cosecant ఏమి మైనస్. 180కి వాల్యూ చేంజ్ చేయకూడదు మనం, స్క్వైర్ ఉంది కాబట్టి స్క్వైర్ ఇంటూ 1/4, 2 1 జా 2 2 జా. సో 1/2 స్క్వైర్ ఉంది కాబట్టి మైనస్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతుంది. π/6 ఇంటూ 1/4, 30 degrees. ఇది π/6 నుంచి 30, cosecant 30 sin 30 ఎంత 1/2. దీని రెసిప్రోకల్ cosecant 30 ఏమవుతుంది 2. స్క్వైర్ మర్చిపోకూడదు, స్క్వైర్ ఉంది. సో cosecant 30 ఎంత 2. సో 2 స్క్వైర్ ఇంటూ 1/4, 1/2 ప్లస్ 4 ఇంటూ 1/4, 4 4 గెట్ క్యాన్సిల్, 1/2 ప్లస్ 1, 1 ప్లస్ 2/2. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 3/2. మనం చేసిన పని ఏమి, జస్ట్ ఇది 60 degrees అని తెలుసు, ఇది 30 degrees అని తెలుసు. ఈ యాంగిల్ని స్ప్లిట్ చేసుకున్నాం, డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోకుండా స్ప్లిట్ చేసాం. స్క్వైర్ ఉంది కాబట్టి మైనస్ కూడా ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో cos 30 వాల్యూ ఏమవుతుంది 2. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ కనిపించినా కూడా ఓన్గా చేయడానికి ట్రై చేయండి. దీని వాల్యూ కనుక్కోవాలి ప్రాక్టీస్ కోసం. ఇది 90 ప్లస్ అంటే సెకండ్, మొత్తం మైండ్లోనే 90 ఎక్కడ ఉంటుందో తెలుసు. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. 90కి కాస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ యాంగిల్ నెగిటివ్ ఉన్నప్పుడు కాస్ కానీ సీకెంట్ కానీ పాజిటివే అవుతుంది. సో సీకెంట్ థీటా 180 మైనస్ మీన్స్ సెకండ్ క్వాడ్రెంట్. ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ tan ఈజ్ ఆల్వేస్ మైనస్. ఫర్ 180 వీ షుడ్ నాట్ చేంజ్ ద రేషియో. బై
360 మైనస్ 360 ఎక్కడ ఉంటుందో తెలుసు మనకు. 360 మైనస్ మీన్స్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్ సీకెంట్ ఈజ్ ఆల్వేస్ ప్లస్. ఫర్ 360 వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్. నెక్స్ట్ 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ ఏమి మైనస్. 180కి చేంజ్ చేయం. 90 మైనస్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ప్లస్సే. 90 కాట్ ఏమవుతుంది 10. సో ఫైనల్గా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. tan సీకెంట్ సైన్ క్యాన్సిల్ అయిపోయి -1 ఇంటూ -1 కింద ఒక -1. టోటల్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ -1. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలి. సో tan 1 tan 2 degrees tan 3 degrees డాష్ 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 tan 88 degrees tan 89 degrees అంటే టోటల్ 1 నుంచి 89. ఎగ్జాక్ట్గా మధ్యలో tan 45 కూడా రాద్దాం మనం. tan 44 degrees ఉంటుంది. tan 45 tan 46 డాష్ 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 మీకు కొద్దిగా అర్థం కావడం కోసం మొత్తం కొన్ని ఎక్కువ రాస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే tan cot రెసిప్రోకల్స్. tan theta ఇంటూ cot theta ఏమవుతుంది tan theta ఇంటూ cot theta ఆల్వేస్ 1. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ హాఫ్ యాంగిల్స్ని tan 45 వాల్యూ ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. tan 1 tan 2 tan 3 ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్స్ని చేంజ్ చేయకుండా tan 45 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తాం. 90 మైనస్ 44 అని రాయొచ్చు. 88ని 90 మైనస్ 2 degrees అని రాయొచ్చు. 99ని 90 మైనస్ 1 degree అని రాయొచ్చు. అంటే హాఫ్ని చేంజ్ చేయటం లేదు. ఒక హాఫ్ టర్మ్స్ని 90 వచ్చేటట్టు రాస్తున్నాం. ఇప్పుడు 90కి tan ఏమవుతుంది cot 44 cot 2 degrees cot 1 degrees అంటే tan 1 cot 1 tan 2 cot అన్నీ క్యాన్సిల్ అవ్వకుంటూ వచ్చి tan 45 degrees cot 45 degrees కూడా క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిమిలర్ ప్రాబ్లం. ఈ వాల్యూ అన్నిటిని యాడ్ చేస్తే ఇంతకుముందు ఇంటూ చేస్తే ఇప్పుడు యాడ్ చేస్తే 9.5 అని తెప్పియాలి. సో 5 10 15 20 25 5 ఒక మల్టిపుల్స్ ఉన్నాయి యాంగిల్స్. sin square 5 degrees sin square 10 degrees sin square 15 sin square 20 sin square 25 నెక్స్ట్ వచ్చేసి 30 sin square 35. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మిడిల్ నెంబర్ వచ్చేసి sin square 45 అవుతుంది. sin square 50 55 60 65 70 75 80 85 90. ఇది ఒకవేళ కొద్దిగా ఎక్కువ రాసి ఎక్స్పాండ్ చేస్తే టోటల్ ఇన్ని టర్మ్స్ ఉంటాయి మనకు. 5 యొక్క మల్టిపుల్ కాబట్టి మొత్తం ఇన్ని టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే sin 90 వాల్యూ వచ్చేసి 1. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏముంటుంది sin square 45 ఉంటుంది. ఈ 2 కాకుండా నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తే 90 వచ్చే పాసిబిలిటీ ఉండే యాంగిల్స్ని ఒక బ్రాకెట్లో రాస్తాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 85 అని ఉంది. సో sin square 5 degrees ప్లస్ sin square 85 degreesని ఒక బ్రాకెట్లో రాస్తాం. నెక్స్ట్ లేదు అంటే ఫస్ట్ హాఫ్ని ఏం టచ్ చేయకుండా సెకండ్ హాఫ్ని టచ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ sin square 10 ప్లస్ యాడ్ చేస్తే 90 రావాలి అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఏముండాలి 80 degrees. ఇట్లా నెక్స్ట్ 15 75 టోటల్గా ఇక్కడ వరకు వస్తాం. డాష్ 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 sin square 40 యాడ్ చేస్తే 90 రావాలి అంటే ఇది మిడిల్ టర్మ్కి ఫ్రంట్ బిఫోర్ sin square 50 degrees. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ మిగిలిపోయినాయి మనకు. sin square 45 degrees ప్లస్ sin square 90 degrees. దీనివల్ల యూజ్ ఏమవుతుంది అంటే 90 మైనస్ అని రాసుకుంటే sin square 5 degrees sin square 90 మైనస్ 5 degrees అని రాయొచ్చు. sin square 10 sin square 90 మైనస్ 10 అని రాయొచ్చు. sin square 40 sin square 90 మైనస్ 40 అని రాయొచ్చు.
ఇది 1/√2 హోల్ స్క్వేర్. సైన్ 90 వాల్యూ ఇస్ 1. ఇప్పుడు 90కి సైన్ ఏమవుతుంది? కాస్. ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్, 90కి సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 10 degrees డాష్ డాష్ డాష్. సైన్ స్క్వేర్ 40 degrees కాస్ స్క్వేర్ 40 degrees. ఇది 1/2, ఇది 1. సో ఈ వాల్యూస్ అన్నీ 1. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత? 1. సో 5కి 1, నెక్స్ట్ 10కి 1, 15, 20, 25, 30, 35, 40. అంటే టోటల్ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ 8 బ్రాకెట్స్ ఉంటాయి. 1/2 ప్లస్ 1. సో 1 2 3 4 5 6 7 8 9 ప్లస్ హాఫ్. 9 ప్లస్ హాఫ్ మీన్స్ 9.5. సో వాళ్ళు కూడా 9.5 ప్రూవ్ చేయమన్నారు. So they have given sin x plus cosecant x value. Then we have to find out the value of sin to the power of 10x plus cos to the power of 10x. First of all, దీన్ని కనుక్కోవడం కోసం దీన్ని సింప్లిఫై చేద్దాం. cosecant means 1/sin x. LCM చేస్తే sin square x plus 1/sin x is equal to 2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలనుకుంటే 2 into sin x sin square x plus 2 sin x plus 1 is equal to 0. ఇప్పుడు ఏ వాల్యూని sin x, b వాల్యూని 1 అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ b స్క్వేర్ ఫామ్లో ఉంది. ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు అంటే మీకు అర్థం కావడం కోసం 2 sin x ఇంటూ 1 అని రాసుకోండి. ఇది 1 స్క్వేర్ అని రాసుకుంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్. a plus b whole square is equal to 0. ఇక్కడ మైనస్. కరెక్ట్ లేండి. ఇక్కడ ప్లస్ 2 sin 2x యువతలకు వస్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది 1. సో sin x వాల్యూ 1. sin x వాల్యూ 1 మీన్స్ కొసెకెంట్ వాల్యూ రెసిప్రోకల్ కాబట్టి కొసెకెంట్ వాల్యూ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. సైన్ కాస్ కాదు కొసెకెంట్. కొసెకెంట్ 10x. సో sin x వాల్యూ 10, కొసెకెంట్ వాల్యూ sin x వాల్యూ 1, కొసెకెంట్ వాల్యూ కూడా 1. అంటే ఇంకా పవర్ ఎంత ఉన్నా కూడా 1 to the power of ఆల్వేస్ 1 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఇంకా 10 కాదు, టెక్స్ట్ బుక్లో ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin to the power of nx ప్లస్ cosecant to the power of nx. 1 to the power of n, 1 to the power of n, 1 to the power of ఎంత ఉన్నా కూడా అది 1 అవుతుంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 2. సో పవర్ ఏది ఉన్నా కూడా ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? మనకు 2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లియర్గా ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చి ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకేం తెలుసు? ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. దీంట్లో నుంచి b బదులు మనం 180 ప్లస్ a ప్లస్ c అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అడిగింది తీసుకుందాం. a ప్లస్ 2b ప్లస్ 3c/2 ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ c/2. ఇక్కడ ac ఉంది కాబట్టి ఇక్కడ కూడా ac మాత్రమే వచ్చేటట్టు కన్వర్ట్ చేద్దాం. అంటే b లేకుండా చేద్దాం. b లేకుండా చేయాలి అన్నప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ b వీ క్యాన్ సబ్స్టిట్యూట్ 180 మైనస్ a ప్లస్ c. జస్ట్ b బదులు 2b అని ఉంది, 180 మైనస్ ఏ మైనస్ సి అని రాస్తాం. బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఏ మైనస్ సి అవుతుంది. అంటే బి అనే టర్మే లేకుండా చేస్తున్నాం మనం. లాస్ట్ వరకు దీన్ని ఏం చేయం మనం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటూ చేస్తే 360 degrees మైనస్ 2a మైనస్ 2c ప్లస్ 3c/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏలో నుంచి మైనస్ ఏ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 2a మైనస్ ఏ ప్లస్ సి అని వస్తుంది. సో యాడ్ చేసిన తర్వాత 360 degrees మైనస్ ఏ ప్లస్ సి. మైనస్ కామన్ తీస్తే ఏ ప్లస్ సి ఏమవుతుంది? మైనస్ సి అవుతుంది. స్ప్లిట్ చేస్తే 2ని స్ప్లిట్ చేస్తే 360/2 ఏమవుతుంది? 180 degrees a మైనస్ c/2.
ఇదంతా తీటా అనుకుంటే 180 మైనస్ మీన్స్ సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏమి నెగిటివ్, 180కి రేషియో చేంజ్ చేయకూడదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీస్ టూ ఆర్ సేమ్, 1 ఈజ్ పాజిటివ్ 1 ఈజ్ నెగిటివ్, గెట్ క్యాన్సల్డ్ అండ్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ABCD ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే తెలుసు మనకు 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 360 degrees. కానీ ఇక్కడ ఓన్లీ క్వాడ్రిలేటరల్ అని ఇవ్వకుండా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నారు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఎక్స్ట్రా కండిషన్ ఏముంటుందంటే అది కూడా క్వాడ్రిలేటరలే, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ చేస్తే ఖచ్చితంగా ఏం రావాలి, 360 degrees రావాలి. కానీ ఇఫ్ ఇట్ ఈజ్ సైక్లిక్ దెన్ ఎక్స్ట్రా ప్రాపర్టీ వచ్చేసి సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, A ప్లస్ సిని యాడ్ చేస్తే 180 వస్తుంది, B ప్లస్ డి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీన్స్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొత్తం యాడ్ చేస్తే 360నే. ఓన్లీ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 ఉండదు. అట్లా ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది అంటే స్పెషల్ క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ని ఏమనొచ్చు, స్పెషల్గా ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది కాబట్టి స్పెషల్గా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనవచ్చు. హియర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ దే హ్యావ్ గివెన్ ABCD ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే మనకేం తెలిసి ఉండాలి అంటే మనకు తెలుసా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా మనకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేస్తున్నాడు. మనకు ఉంది, ఏముంది, ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ప్రాబ్లమ్స్లలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చింటాడు, అంటే యాడ్ చేస్తే సమ్ ఎంత రావాలి, 90 degrees అని మనకు తెలిసి ఉండాలి. తెలుసా లేదా అని చెక్ చేస్తున్నట్టు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఈ రిలేషన్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని తీసుకుందాం, కాస్ E ప్లస్ కాస్ D. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏకి సికి రిలేషన్ ఉంది, బీకి డీకి రిలేషన్ ఉంది కాబట్టి ఏబీలను టచ్ చేయకుండా వీఆర్ గోయింగ్ టు రైట్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్, దీంట్లో నుంచి సి కావాలి అంటే ఏం రాయొచ్చు, 180 మైనస్ ఏ రాయొచ్చు, లేదా ఏ కావాలి అంటే 180 మైనస్ సి రాయొచ్చు. దీంట్లో నుంచి డి బదులు ఏం రాయొచ్చు మనం, 180 మైనస్ బి రాయొచ్చు. సో ఫస్ట్ 2ని చేంజ్ చేయకుండా లాస్ట్ 2ని చేంజ్ చేస్తున్నాం, లేదా లాస్ట్ 2ని చేంజ్ చేయకుండా ఫస్ట్ 2నైనా సిడీలోకి కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఎగ్జాక్ట్గా 2 చేంజ్ చేయాలి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి వీ కెన్ రైట్ 180 మైనస్ సిఏ, ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి వీ కెన్ రైట్ 180 మైనస్ బి. కాస్ ఏ ప్లస్ కాస్ బి, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎప్పుడు మైనస్ ఉంటుంది, 180కి చేంజ్ చేయం. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎప్పుడు నెగిటివ్, 180కి చేంజ్ చేయం. సో కాస్ ఏ కాస్ బి గెట్ క్యాన్సల్, ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు టెక్స్ట్ బుక్ ఉన్నా ఏదన్నా మెటీరియల్ ఉన్నా, కాంపౌండ్ యాంగిల్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ క్లాస్లో కాంపౌండ్ యాంగిల్స్ గురించి స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. ఒక టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం చేసేసేయండి, లేదా మనకున్న ఇన్ఫర్మేషన్తో ఒక క్వశ్చన్కి సొల్యూషన్ చూసినా కూడా అర్థం కావాలి. ఒకవేళ చేయడానికి రానప్పుడు సొల్యూషన్ అవైలబిలిటీగా ఉంటే సొల్యూషన్ చూడండి, సొల్యూషన్ చూస్తే మనకున్న ఇన్ఫర్మేషన్తో క్లియర్గా ఆ సొల్యూషన్ అర్థమవుతుంది. సో డూ ద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ట్రిగ్నామెట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. కాన్సెప్ట్ చెప్పుకుంటాం, ఫార్ములాస్ చెప్పుకుంటాం, ఒక పీరియడ్ కానీ 2 పీరియడ్స్లో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇమీడియట్గా నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో నంబర్ ఆఫ్ ఒక 30-40 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన దగ్గర ఏదైనా ఐఐటీ మెటీరియల్ కానీ ఎంసెట్ మెటీరియల్ కానీ ఉంటే మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం అయినా చేయగలుగుతారు.